ఎవ్రీవన్ అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో రోజువారీ కూరల్లో లాగా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కాలీఫ్లవర్ ఆలూ కాంబినేషన్తో ఒక మసాలా కర్రీ రెసిపీని చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా రెసిపీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద కొంచెం పెద్దగా వెడల్పున్న ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులోకి అప్రాక్సిమేట్లీ ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ అనేది వేసి వాటర్ కొంచెం బాయిలింగ్ అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాను. బాయిల్ అవుతున్న వాటర్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను బాగా పెద్ద సైజు ఉన్నటువంటి కాలీఫ్లవర్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్లోరల్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ పీసెస్ని కేవలం హై హీట్లో ఒక 2 to 3 మినిట్స్ బాయిలింగ్ చేసుకుని తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా డ్రైన్ ఆఫ్ చేసేయండి. మనం ఇలా చేయటం వల్ల కాలీఫ్లవర్లో ఉన్న ఏమైనా క్రిములు లాంటివి అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అన్ని 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుని ఒక 2 ఇంచ్ సైజ్ ఉన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక 3 వేసుకున్నాను. అలాగే ఒక 7 లవంగాలు కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కేవలం లో హీట్లోనే బాగా ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఒక 5 మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయల్ని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోండి. ఉల్లిపాయలు మనకి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా మగ్గితే ఆయిల్లో సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎప్పుడు కూడా మసాలా కర్రీ రెసిపీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు లో హీట్లో కుక్ చేసుకోండి. ఇది కుక్ అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఒక 4 పెద్ద సైజులో ఉన్నటువంటి బాగా పండినటువంటి టొమాటోల్ని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోండి. టొమాటోస్ మనకి కొంచెం గుజ్జుగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని టొమాటోస్ కొంచెం గుజ్జుగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నేను ఈ కర్రీ ప్రిపరేషన్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 6 to 7 మెంబర్స్కి సరిపోయేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అలాగే క్వాంటిటీస్ అన్నీ కూడా పెంచుకోవటం లేదా తగ్గించుకోవటం అనేది చేసుకోండి. కర్రీ ఫాస్ట్గా కుక్ అవటం కోసం నేను కడాయి మీద ఒక మూత అనేది పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ రెసిపీ ప్రిపరేషన్లో 3 పెద్ద సైజు ఉన్నటువంటి బంగాళదుంపలు పైన చెక్కు తీసేసి ఇలా బైట్ సైజ్ పీసెస్ లాగా కట్ వేసుకున్నాను. మనకి బంగాళదుంపలు కూడా ఒకసారి బాగా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు లో హీట్లోనే కుక్ చేసుకోండి. మీరు ఈ రెసిపీని రైస్, రోటీ, చపాతీ దేనిలోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో రొటీన్గా కాలీఫ్లవర్ కర్రీ అలాగే ఆలూ కర్రీ విడివిడిగా ప్రిపేర్ చేసి ఉంటారు. బట్ ఈ కాంబినేషన్లో ఒకసారి కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడి తింటారు. సో ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి బంగాళదుంప ముక్కలు కూడా లైట్గా సాఫ్ట్గా అవటం టర్న్ అవుతాయి. ఈ స్టేజ్లో ఇప్పుడు ఇందాక మనం వడకట్టి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ పీసెస్ మొత్తాన్ని వేసేసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. కాలీఫ్లవర్ పీసెస్ వేసిన తర్వాత బాగా కలుపుకుని లిడ్ పెట్టేసి మీడియం హీట్లోనే కాలీఫ్లవర్ ముక్కల నుంచి కొంచెం మనకి మాయిశ్చర్ కంటెంట్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ప్యాన్లో పెట్టి అలా వదిలేకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. కొంచెం మనకి ఒక 30 to 40% కుక్ అయిన తర్వాత ఫ్రెష్ గ్రీన్ పీస్ ఆర్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది ఒక 1/2 కప్ వరకు వేసుకుని మరొకసారి లిడ్ అనేది పెట్టేసి ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. సో వెజిటేబుల్స్ మనకి కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయితేనే మనకు తినేటప్పుడు కొంచెం ఆ పచ్చిదనం అనేది లేకుండా అన్నీ కూడా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్డ్ డైట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అనేది వేసి బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోండి. తర్వాత మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. నేను ఈ రెసిపీ ప్రిపరేషన్లో పచ్చిమిర్చి యూజ్ చేయలేదు, మీరు కావాలి అనుకుంటే ఇందాక ఆనియన్స్ వేసినప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కేవలం లో హీట్లోనే మూత అనేది పెట్టి కుక్ చేసేయండి. సో 2 మినిట్స్ తర్వాత మనం లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. కాలీఫ్లవర్తో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లోనూ చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను, తప్పకుండా వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్ స్టే సేఫ్.